అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1Bలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాని మనం డిరైవ్ చేద్దాం, ప్రూవ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. చాలా థీరమ్స్లో అది మనకి హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో కూడా అది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ ఫార్ములాని ఊరికే నేర్చుకోకుండా దాన్ని ప్రూఫ్ చూద్దాం. ఆ ఫార్ములాని పర్మనెంట్గా మన మైండ్లో స్టోర్ చేసుకున్నట్టు చేద్దాం. దీనికి ముందు వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఫార్ములాని డిరైవ్ చేసాం. రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి, రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా అనేది మనం ఇంతకుముందు వీడియోలో దీనికి ముందు వీడియోలో ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఏం కావాలి ఈ యాంగిల్ కనుక్కోవాలంటే, అవి ఉంటే ఆ యాంగిల్ ఎలా కనుక్కుంటాం, కాస్ థీటా ఫార్ములా, టాన్ థీటా ఫార్ములా ప్రూఫ్లు చూసాం. సో అది ఎక్కడ ఇప్పుడు చూడండి, ద లెంగ్త్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ఏ గివెన్ లైన్. ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మన దగ్గర ఒక లైన్ ఉంది, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 దీని ఈక్వేషన్, ఒక లైన్ ఈక్వేషన్ ఉంది. ఒక పాయింట్ ఉంది, లైన్ మీద కాదు, లైన్ మీద కాకుండా ఎక్కడో వేరే చోట ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఎంత దూరంలో ఉంది, పాయింట్కి మధ్య డిస్టెన్స్ అంటే మీరు ఎప్పుడో నేర్చేసుకున్నారు ఆల్రెడీ. రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవటం మీకు ఆల్రెడీ తెలుసు. x1 y1 x2 y2 రెండు పాయింట్లు ఉంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కుంటుంది పాయింట్కి మధ్య కాదు, పాయింట్కి లైన్కి మధ్య మీరు డిస్టెన్స్ కనుక్కోవాల్సిన అవసరం వస్తే, ఒక పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అని మీరు కనుక్కోవాల్సిన పని పడింది అనుకోండి, మీకు అవసరం పడింది అనుకోండి, ఎలా కనుక్కుంటారు, ఏ ఫార్ములా యూజ్ చేస్తారు అన్నది ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. సపోజ్ దీని కోఆర్డినేట్స్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x0 y0 అనుకుందాం, x0 y0 లేదా x0 y0 అనుకుందాం ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది కనుక్కోవాలంటే మనకున్న ఫార్ములా అంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఈ xyల దగ్గర ఈ x0 y0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ax0 ప్లస్ by0 ప్లస్ c బై √a² ప్లస్ b². పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థీరం కూడా ఒకటి దీన్ని బేస్ చేసుకునే ఉంది, ఈ ఫార్ములా బేస్ చేసుకునే ఆ థీరం కూడా ఉంది. రైట్, బాగుంది, ఓకే. దీన్ని ప్రూవ్ చేద్దాం మనం. ఇది ఎట్లా వచ్చింది అనేది ప్రూవ్ చేద్దాం. చలో, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు. బేసిక్ విషయం ఇంపార్టెంట్ విషయం ఉందానికన్నా దాన్ని ఎగ్జాక్ట్గా ఏమన్నా బేసిక్ విషయం అనాలి. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ అంటే ఎట్లా, ఎంత దూరంలో ఉంది అంటే మనం ఎట్లా చూడాలి, ఎట్లా కొడాలి. ఇప్పుడు మీకు టేప్ ఇచ్చాను, మీ చేతికి ఒక టేప్ ఇచ్చి రెండు పాయింట్ల మధ్య దూరం కొలవమంటే ఈ పాయింట్కి టేప్ పడతారు, కొలుస్తారు, మెజర్ చేస్తారు. మరి ఈ పాయింట్కి లైన్కి మధ్య దూరం కొలవండి అంటే మీరు టేప్ ఎలా పట్టాలి, ఇప్పుడు ఎలా మెజర్ చేయాలి? ఒక ఎండ్ కొస ఇక్కడ పెట్టి టేప్ యొక్క కొస ఇక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు ఈ లైనేగా ఇది కూడా, ఈ పాయింట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర పెట్టాను టేపుని, ఒక కొస ఇక్కడ పెట్టుకొని ఈ డిస్టెన్స్ కనుక్కున్నా, ఒక 10 మీటర్లో ఏమో వచ్చింది అనుకోండి. సో మీరు అనొచ్చా ఇప్పుడు పాయింట్కి లైన్కి మధ్య డిస్టెన్స్ 10 మీటర్లు ఉందండి అనొచ్చా? అనకూడదు. మీరు పట్టింది టేపు పాయింట్కి లైన్కే కావచ్చు. ఈ పాయింట్ లైన్ మీద పాయింటే కదా, మీరు ఎవరి నుంచి ఎవరికి పెట్టారు టేపు, ఒక పాయింట్ నుంచి లైన్కి పెట్టారు, కరెక్టే. నేను కనుక్కోమంది కూడా అదే, పాయింట్కి లైన్కి మధ్య టేపు కనుక్కోమన్నా. వేరే ఇంకొక వ్యక్తి ఇక్కడ పెట్టాడండి, ఇక్కడ పెట్టుకున్నాడు పాయింట్, సో ఈ డిస్టెన్స్ కనుక్కున్నాడు, మీరేమో ఈ డిస్టెన్స్ కనుక్కున్నారు, ఇది 10 మీటర్స్ అన్నారు. ఈయన ఇంకొక వ్యక్తి కొంచెం పక్కకి ఇక్కడ రైట్, ఇక్కడ పెట్టుకుని పాయింట్ టేప్ ఇప్పుడు ఇక్కడ పెట్టాడు, ఒక 6 మీటర్స్ వచ్చింది అన్నాడు. సో పాయింట్ నుంచి లైన్ 6 మీటర్స్ దూరంలో ఉందన్నాడు. అరే, పాయింట్ నుంచి లైన్ ఎంత దూరంలో ఉంది చెప్పయ్యా అంటే ఒకతనేమో 10 మీటర్స్ దూరంలో అంటాడు, ఒకతనేమో 6 మీటర్స్ దూరంలో అంటాడు. ఇంతకీ అసలు పాయింట్ నుంచి లైన్ నిజంగా ఎంత దూరంలో ఉంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇద్దరిలో ఎవరు రైటు, ఇద్దరు రాంగ్ అయితే అసలు రైట్ ఎవరు అన్నది చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా పాయింట్ నుంచి లైన్ డిస్టెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేసే లైన్ ఏదైతే ఉందో అదే డిస్టెన్స్.
ఈ లైన్ నుంచి పాయింట్ దూరం, లేదా పాయింట్ నుంచి లైన్ దూరం అంటే ఇందులో ఏది అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4 మీటర్స్ అనుకోండి, ఇది రైట్ ఆన్సర్. ఇది పర్పెండిక్యులర్ కాదు, ఇది పర్పెండిక్యులర్ కాదు. సో 6 మీటర్స్ రాంగ్, 10 మీటర్స్ రాంగ్. అంటే లైన్కి పాయింట్కి దూరం ఏది అంటే మనం ఏది చెప్పాలి ఇప్పుడు? 4 మీటర్స్ అని చెప్పాలి. సో ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే పాయింట్ నుంచి ఎట్లా పోవాలి? లైన్ మీదకి పర్పెండిక్యులర్గా పోవాలి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంతేగాని ఇట్లా క్రాస్గా పోతే లైన్ మీదకి అది డిస్టెన్స్ అవ్వదు. సో పాయింట్కి లైన్కి మధ్య దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఈ డీకి ఫార్ములానే ఇది. సో ఈ ఫార్ములాను మనం ప్రూవ్ చేద్దాం. చాలా సింపుల్ థీరం, సింపుల్ ప్రూఫ్ అయిపోతుంది. కంప్లీట్ చేద్దాం. రైట్, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఇప్పుడు ఇంతకు ముందు తీసుకున్న స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. దీని ఈక్వేషన్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. వెరీ గుడ్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం సరదాగా. రైట్, దీని కోఆర్డినేట్స్ ఏంటి? x0 y0. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇదే అనమాట. ఇది మనం కనుక్కోవాల్సిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ డీని మనం కనుక్కుందాం. చలో ఇప్పుడు మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాం. దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. మర్చిపోయారా మీరు? మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ చేసుకుని స్ట్రైట్ లైన్స్కి వచ్చాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ. ఈ ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తే దీని ఈక్వేషన్ మారిపోతుంది. ఇప్పుడు దీనికి ఏమి ఈక్వేషన్ ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఈక్వేషన్. రైట్, ఒకవేళ ఈ x యాక్సిస్ y యాక్సిస్ సెట్, ఈ సెట్ నేను తీసి ఇక్కడ పెట్టాను అనుకోండి, అది దీన్ని ఆరిజిన్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే మనం తీసుకున్నామో, ఏదైతే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి ఏ పాయింట్ నుంచో, ఆ పాయింట్నే ఇప్పుడు నేను కొత్త ఆరిజిన్ చేస్తా. అంటే ఈ x యాక్సిస్ y యాక్సిస్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తా. సో ద న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ విల్ కమ్ హియర్. సో దిస్ ఈస్ ద న్యూ y యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ద న్యూ x యాక్సిస్. సో ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్. ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్. ఎక్కడికి షిఫ్ట్ చేసామండి మనం? ఏ పాయింట్ నుంచి అయితే మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ పాయింట్ దగ్గరికి ఆరిజిన్ తీసుకుపోయి ఇక్కడ పెడదాం. ఇక్కడ ఉండాల్సిన ఆరిజిన్ ఇక్కడ పోయి తీసుకుపెడదాం. ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ 0,0 టు x0, y0. రైట్, సో ఇందులో ఎక్స్లు వైలు కనపడుతున్నాయి కదా. ఈ ఎక్స్లు వైలు ఏంటివి? ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఎక్స్ వైలు. మరి న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం x, y అనే కోఆర్డినేట్ ఎలా మారిపోతుంది? క్యాపిటల్ X, క్యాపిటల్ వైలుగా మారిపోతుంది. చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో మనం ఇది డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్, ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో ఏదైనా ఒక పాయింట్ న్యూ కోఆర్డినేట్ సిస్టంలో వేరే పాయింట్గా మారిపోతుంది. అంటే x, y అనేది ఒక ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో పాయింట్ అనుకోండి, అది న్యూ కోఆర్డినేట్ సిస్టంలో క్యాపిటల్ X, క్యాపిటల్ వైగా మారిపోతుంది. రైట్, సో ఓల్డ్ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓల్డ్ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ x0, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ y0. చెప్పాను మనకు బేసిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఈ బేసిక్స్ చూసాం మనం. మీకు ఒకసారి చిన్న రిమైండింగ్ చేస్తాను. ఆరిజిన్ని h, kకి షిఫ్ట్ చేసాం. ఆరిజిన్ని ఏది మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో నేర్చుకున్నాం. ఆరిజిన్ని h, kకి షిఫ్ట్ చేసాం. అప్పుడు స్మాల్ x, స్మాల్ y ఎలా మారిపోతుందంటే క్యాపిటల్ X, క్యాపిటల్ Yగా మారిపోతుంది. సో దీనికి ముగ్గురికి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ k. క్యాపిటల్ X ప్లస్ h, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ k. ఇది రిలేషన్ మనం ఆల్రెడీ నేర్చుకొని వచ్చాం. ఇక్కడ h, k బదులు x0, y0 వచ్చింది, అంతే తేడా. ఇక్కడ h, k ఉండేటప్పుడు మన చాప్టర్లో ఇప్పుడు x0, y0 వచ్చింది. సో స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ x0,
స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ వై నాట్. సో ఓల్డ్ కోఆర్డినేట్స్ కాస్త కొత్త కోఆర్డినేట్స్గా మారిపోతాయి. ఇవి ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్, ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం కొత్త కోఆర్డినేట్స్, దీని యొక్క కొత్త కోఆర్డినేట్స్. ఇదేంటి ఆరిజిన్, కొత్త ఆరిజిన్, ఇది పాత ఆరిజిన్, ఇది కొత్త ఆరిజిన్. సో వీళ్ళ ముగ్గురికి రిలేషన్ మనకు ఆల్రెడీ ఇంతకుముందే నేర్చుకొని వచ్చాము ఇక్కడికి, అది ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు కాస్త కొత్త ఈక్వేషన్ ఎక్స్ ఏమైంది, ఎక్స్ వాల్యూ అయింది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్, వై ఏమైంది వై ప్లస్ వై నాట్. సో ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఎవరు? ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. ఎవరి పరంగా? విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. బట్ ద కోఆర్డినేట్ సిస్టమ్ x axis y axis or the origin is shifted to the new point. ఆరిజిన్ కొత్త పాయింట్కి షిఫ్ట్ అయింది. x axis y axis ఇప్పుడు ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళ పరంగా కొత్త x axis కొత్త y axis పరంగా ఈ స్ట్రైట్ లైన్కి కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఇది కాదు, ఇది మారిపోతుంది. కొత్త ఈక్వేషన్స్. ఆ కొత్త ఈక్వేషన్ ఎలా తయారు చేస్తామో తెలుసా? ఏ ఎక్స్, ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు? ఇది కదా. సో ఏ ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్ ప్లస్ బి వై ప్లస్ వై నాట్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఉండాల్సిన చోట ఎక్స్ బదులు ఇది, వై బదులు ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సింప్లిఫై చేయండి. ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై ప్లస్ బీవై నాట్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కొంచెం సరిదిద్దాం దీన్ని. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి ఈక్వల్ టు 0. చలో ఇప్పుడు ఇదేంటిది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 నేమో ఈ స్ట్రైట్ లైన్ యొక్క పాత పేరు. ఇది పాత పేరు, ఇది కొత్త పేరు. ఎవరిది? ఆ స్ట్రైట్ లైన్దే. ఇది ఎవరి ఈక్వేషన్? ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషనే. రైట్. మీకు గుర్తుందా, మనం స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో నార్మల్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములను రాసాం, గుర్తుందా? నార్మల్ ఫామ్ గుర్తుందా మీకు? సింపుల్గా గుర్తు చేస్తాను చూడండి. మన దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆరిజిన్ నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసి దాన్ని పి అన్నాం అనుకోండి. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి, దీని ఈక్వేషన్ అవుతుంది. ఇది ఆల్ఫా. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఎవరు? ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ ఫామ్. ఇక్కడ పి అనేది ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఇది ఎవరు? ఈ ఈక్వేషన్ ఎవరు? ఈ స్ట్రైట్ లైన్ యొక్క కొత్త ఈక్వేషన్, కొత్త పేరు ఇది. కొత్త ఎక్స్ యాక్సిస్ కొత్త వై యాక్సిస్ పరంగా కొత్త పేరు ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. చిన్న సౌండ్ డిస్టర్బెన్స్, జస్ట్ ఎ సెకండ్. ఓకే, రైట్. ఇది విషయం. ఇప్పుడు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను మీకు. 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 ఉందండి. సో ఇది ఈక్వేషన్ ఎవరిది? ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తే దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఏం చేస్తాం? నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ -5ని ఇటు పంపిస్తాం, ఈక్వల్ టు 5. సో ప్రతి దాన్ని మనం ఎవరితో డివైడ్ చేయాలి? అండర్ రూట్ ఎక్స్ కోఎఫిషియంట్కి స్క్వేరు ప్లస్ వై కోఎఫిషియంట్కి స్క్వేరు, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీన్ని కూడా అండర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీన్ని కూడా అండర్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇలా చెయ్యటం వల్ల ఇది నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. నార్మల్ ఫామ్లో కన్వర్ట్ అవటం వల్ల మనకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఈ రైట్ సైడ్ ఉండే వాల్యూ ఎవరో తెలుసా? ఆ నార్మల్ ఫామ్లో మర్చిపోయారు కదా. నార్మల్ ఫామ్లో ఈ రైట్ సైడ్ ఉండే వాల్యూ ఈ లైన్కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఇది. సో ఈ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయటం ద్వారా మనము ఈ డిస్టెన్స్ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు కూడా ఇదే, ఇది ఆరిజినే కదా, ఇలాంటి ఆరిజినే కదా ఇది కూడా. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మీకు కావాలంటే దీని కొత్త ఈక్వేషన్ అంటే ఇది,
ఇది వదిలేండి ఇక, ఇది ఎవరు, దీని ఈక్వేషనే పాతది. ఇప్పుడు మనం కొత్త ఆరిజిన్లోకి వచ్చాం కాబట్టి దీని ఈక్వేషన్ అయినటువంటి దీన్ని, ఇలాంటి దాన్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే వచ్చేదే ఈ డిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, దీన్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయబోతాం. చలో నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ తీసుకోండి. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి. రైట్, నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతిదాన్ని డివైడ్ చేయాలి. ఎవరితో డివైడ్ చేయాలి, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్, వై కోఎఫిషియంట్ స్క్వేర్, ఇది కూడా అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది కూడా అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది నార్మల్ ఫామ్లోకి వచ్చినట్ట ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇక్కడ నెగటివ్ ఉండకూడదు నార్మల్ ఫామ్లో. సో ఈ నెగటివ్ని పాజిటివ్ చేయాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ని నెగటివ్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏఎక్స్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీవై బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్. ఇది నార్మల్ ఫామ్. ఎవరి నార్మల్ ఫామ్, దీని యొక్క కొత్త ఈక్వేషన్కి నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ద్వారా మనకేం తెలుస్తుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలుస్తుంది. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఎవరో కాదు, ఇది. దస్ దిస్ ఈజ్ ద ప్రూఫ్, దిస్ ఈజ్ ద ఫార్ములా దట్ వీ ప్రూవ్డ్. ఇదే కదా ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఏఎక్స్ నాట్ బీవై నాట్ సి. సో మాడ్యులస్ ఎందుకు పెట్టామంటే ఇది ఎప్పటికీ నెగిటివ్ కాకూడదు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్. అందుకని ఇక్కడ నెగిటివ్, ఒకవేళ లోపల సింప్లిఫికేషన్ చేస్తే నెగిటివ్ టర్మ్ వచ్చినా మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా. చలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా చూసాం కదా. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. చేస్తే ఈ ఫార్ములాని మనం ఎట్లా అప్లై చేస్తామనేది తెలుస్తుంది కదా. దీని మీద ఫార్ములా అప్లై చేసాక ఇంకొక ఫార్ములాని డిరైవ్ చేద్దాం. ఫైండ్ ద perpendicular distance, find the perpendicular distance from 2, 3 to x minus 2y minus 7 equal to 0. ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ లైన్ ఇది అనుకుందాం, x మైనస్ 2y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ఇది అనుకుందాం 2, 3. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డీని కనుక్కోమంటున్నాడు. సో డీకి ఫార్ములా ఏంటి, ఏం చేయాలి, ఈ పాయింట్ని ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే కదా ఎక్స్ నాట్ వై నాట్ అని పెట్టాడు కదా, ఎక్స్ వైలు ఉండాల్సిన దగ్గర ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ అంటే 2 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 7. సో ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 పెట్టాను. సో 2 మైనస్ 2y, వై దగ్గర 3 మైనస్ 7 బై అండర్ రూట్ ఏంటో నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఏ, ఇది బి, a1 బి మైనస్ 2, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. 2 మైనస్ 6 మైనస్ 7 బై అండర్ రూట్ 1 ప్లస్ 4 మైనస్ 2 స్క్వేర్ 4. సో మాడ్యులస్ ఆఫ్ ఎంత అవుతుంది, అది మైనస్ 13, ఇది ప్లస్ 2 అంటే మైనస్ 11 బై రూట్ 5. సో మాడ్యులస్ ఉంది కాబట్టి దట్ బికమ్స్ 11 బై రూట్ 5. దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది వచ్చేసింది. సో ఇలా మనం ఒక పాయింట్ నుంచి ఒక లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసి, రైట్. ఇక దీని కంటిన్యూటీలో దీనికి సీక్వెన్స్గా మనం ఇప్పుడు ఇంకొక చిన్న చోట ఫార్ములాని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, దాన్ని కూడా ప్రూవ్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా, డిస్టెన్స్ బిట్వీన్ two parallel lines. రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవటానికి ఇప్పుడు మనం ఒక ఫార్ములాని తయారు చేద్దాం. చలో ఇప్పుడు మీకు నేనేం చెప్పాను, ఇది ఒక లైను అనుకోండి, ఇది ఇంకొక లైన్ అనుకోండి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ప్యారలల్గా ఉన్నారు. ఈ లైన్ పేరు L1 అనుకుందాం, ఈ లైన్ పేరు L2 అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ మనం తీసుకుంటాం. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్కి ఫార్ములా మనం చూద్దాం ఇప్పుడు. సో రెండు ప్యారలల్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C1 ఈక్వల్ టు 0, ఇంకోటి ఏఎక్స్ ప్లస్ బీవై
ప్లస్ C2 ఈక్వల్ టు 0. సో ఈ రెండు లైన్స్ యొక్క ఈక్వేషన్స్ ఇది అనుకుందాం. మీకు ఇక్కడ ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం, ఇది నేను చెప్పాను, మళ్ళీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రెండు లైన్స్ ప్యారలల్ అయితే వాటి ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సేమ్ ఉంటాయి. ఎందులో డిఫరెన్స్ ఉంటుంది? ఓన్లీ కాన్స్టాంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ప్యారలల్ లైన్స్లో, ప్యారలల్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2x + 3y - 7 = 0, 2x + 3y + 5 = 0. ఈ లైన్స్ ఎలాంటి లైన్స్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి టక్కన? ఎస్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంత అయిపోయింది. ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఎట్లా చెప్పారు? ఎక్స్ టర్మ్స్ సేమ్, వై టర్మ్స్ సేమ్. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఓన్లీ కాన్స్టెంట్స్లోనే డిఫరెన్స్ ఉంది. ఓన్లీ కాన్స్టెంట్స్లో డిఫరెన్స్ ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. రైట్? సౌండ్ పొల్యూషన్ బాగా ఉంటుంది. ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకుందాం సౌండ్ తగ్గే వరకు. ఓకే, కూల్. సో ఎట్లా ఈ రెండింటిని ప్యారలల్ లైన్స్ అని మనం గుర్తుపట్టాలంటే సింపుల్. ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సేమ్ ఉంటే అవి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్లో ఓన్లీ కాన్స్టెంట్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇది ఎవరి ఈక్వేషన్ అనుకుందాం? L1 అనే లైన్ యొక్క ఈక్వేషన్ అనుకుందాం. ఇది L2 అనే లైన్ యొక్క ఈక్వేషన్ అనుకుందాం. L1 L2ల ఈక్వేషన్స్. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్కి ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ C1 - C2 బై √A² + B². సింపుల్ ఫార్ములాలు అండి, అన్ని ఫార్ములాలు సింపుల్ ఫార్ములాలు. మీకు నేను విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను, తర్వాత మీరు ఫార్ములా లిస్ట్ రాసుకొని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫార్ములాని చదవటం ఇంపార్టెంట్ కాదు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ = C1 - C2 బై √A² + B², ఇది కాదు ఇంపార్టెంట్. ఆ ఫార్ములా మనం ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగించాలి, మన అమ్ముల పొదలు వెపన్స్ ఉండటం కాదు ఇంపార్టెంట్, బాణాలు ఉండటం కాదు. ఏ సిచ్యువేషన్కి ఏ బాణం తీసి వదలాలి అన్నది మనకి ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఉపయోగించడం ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవటం కాదు. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవడంతో పాటు అది ఉపయోగించడం ఎట్లా, ఏ సిచ్యువేషన్లో వాడాలి ఈ ఫార్ములా. ఓహో, రెండు ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతాయి. ఎక్కడైనా వచ్చిందనుకోండి, మీకు రెండు ప్యారలల్ లైన్ కనబడే డిస్టెన్స్ కనుక్కోవాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఇది వాడాలి అనేది స్ట్రైక్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో చూద్దాం, దీన్ని ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు మనం. చలో, సపోజ్ దీని మీద మనం ఒక పాయింట్ తీసుకుందాం. సే x0, y0. x0, y0 అనే పాయింట్ ఎక్కడ ఉంది? L1 అనే లైన్ మీద ఉంది. లెట్ x0, y0 లైస్ ఆన్ L1. L1 మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ దీన్ని సాటిస్ఫై చేయాలి కదా, ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ పాయింట్ని L1లో సబ్స్టిట్యూట్ చేయండి. ax0 + by0 + c1 = 0. ఇక్కడ నుంచి ఇది చూడండి, ax0 + by0 = -c1 + c1 అటు తీసుకొచ్చి -c1 చేసాం. ఈక్వేషన్ 1 దీన్ని పక్కన పెట్టండి, తర్వాత ఎక్కడో మనకు ఉపయోగపడుతుంది, అక్కడ దాన్ని వాడదాం. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇది ఏంటి అంటే మీరేం చెప్తారు? నేను గీసిన ఈ గీత ఏంటి అంటే మీరేం చెప్తారు? రెండు ప్యారలల్ లైన్స్ మధ్య దూరం అని చెప్తారు. రైటే. దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, ఆలోచించండి. ఇంకో రకంగా చెప్పచ్చు, x0, y0 అనే పాయింట్ నుంచి కాసేపు ఈ లైన్ తీసేద్దాం. ఇప్పుడు చూడండి, x0, y0 అనే ఒక పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అవుతుంది కదా. అది రెండు లైన్ల మధ్య రెండు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అదే. ఒక పాయింట్ నుంచి x0, y0 అనే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అదే. సో ఈ డీని కనుక్కోవడానికి ఇప్పుడే కదా మనం ఫ్రెష్గా మనం ఫార్ములాని డిరైవ్ చేసుకున్నాం. సో డీ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పండి. డీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మన దగ్గర పాయింట్ ఉంది, దీని ఈక్వేషన్ ఉంది, ax + by + c2 = 0. దీని ఈక్వేషన్ ఉంది, పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఉంది. డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? d = మాడ్యులస్ ఆఫ్, ఈ పాయింట్ ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయండి, ax0 + by0 + c2 by √a² + b². ఇదేనా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా? రైట్. ఇందులో
ఇక్కడే మనం తయారు చేసి పెట్టుకున్నామా ఏఎక్స్ నాట్ ప్లస్ బీవై నాట్ అంటే ఎవరు మైనస్ C1. సో మైనస్ C1 ప్లస్ C2 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని కొంచెం మోడిఫై చేస్తే మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీస్తే C1 మైనస్ C2 అవుతుంది. అవునా, ప్లస్ C1 మైనస్ C1 కాస్త ప్లస్ C1 అవుతుంది, ప్లస్ C2 కాస్త మైనస్ C2 అవుతుంది. మైనస్ కామన్ తీస్తే బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మాడ్యులస్లో నెగిటివ్ టర్మ్ ఉన్న మనం దాన్ని పాజిటివ్ చేస్తాం కాబట్టి ఈ నెగిటివ్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మాడ్యులస్. సో ఫైనల్గా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ D ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చోట ప్రూఫ్, చిన్న ప్రూఫ్, బట్ మంచి ఫీల్ ఉన్న ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్. రైట్, దీని మీద ఒక చిన్న వర్క్ చేద్దాం. చిన్న వర్క్, మంచి కాన్సెప్చువల్ వర్క్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో, వీటి మీద మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడే ఫార్ములాని ఇప్పుడు పరిచయం చేసుకున్నాం కాబట్టి ఒక్క ప్రాబ్లం ఇక్కడ చేసుకుందాం. ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ చేద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0. రెండు ప్యారలల్ లైన్సే కదా, రెండు ప్యారలల్ లైన్స్ క్లియర్గా అర్థమైపోతుంది. 2x 3y ప్యారలల్ లైన్స్. సో ఇవి రెండు కాన్స్టెంట్స్. సో ఇందులో ఒకటి C1 అన్నట్టు, ఒకటి C2 అన్నట్టు. డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2, C1 మైనస్ C2, C1 మైనస్ C2 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఉండేది ఏ, ఇక్కడ ఉండేది బి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మైనస్ 7 ప్లస్ 9 బై రూట్ 4 ప్లస్ 9. సో మాడ్యులస్లో 9 మైనస్ 7 2 అవుతుంది బై రూట్ 13. 2 ఎట్లాగో పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ అక్కర్లేదు, 2 బై రూట్ 13. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసింది ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్య. ఒక చిన్న మాడిఫికేషన్ చేయనా ఈ ప్రాబ్లంలో? ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0, 3x ప్లస్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు వస్తుంది వచ్చిన కష్టం. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినా, ప్యారలల్ లైన్స్ అంటే మీకేం చెప్పాను నేను? ఇవి రెండు సేమ్ ఉండాలి, ఇవి రెండు సేమ్ ఉండాలి, కాన్స్టెంట్స్ మధ్యలోనే డిఫరెన్స్ ఉండాలని చెప్పానా? సో ఇక్కడ మీకు x కనపడుతుంది, ఇక్కడ 3x కనపడుతుంది, 2y కనపడుతుంది, 6y కనపడుతుంది. కాబట్టి మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు ఇవి ప్యారలల్ లైన్స్ కావనుకుంటారు, బట్ దే ఆర్ ప్యారలల్ లైన్స్. ఎట్లా చెప్పొచ్చు అంటే, చలో దీనికి 3 టైమ్స్ ఇది, దీనికి 3 టైమ్స్ ఇది. అంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ సేమ్ ఉండటమే కాదు, ఎక్స్కి ఇది ఎన్ని టైమ్స్ ఉందో వై టర్మ్ కూడా అంతే టైమ్స్ ఉంటే అది కూడా ప్యారలల్ లైన్స్. కరెక్ట్గా కదా? పోనీ ఇంకో పని చేద్దాం మీకు అర్థమయ్యేటట్టు. ఈ ఈక్వేషన్ నుంచి 3 కామన్ తీస్తాను నేను, తీయచ్చు కదా? 3 కామన్ తీస్తాను. ఇక్కడ 11లో 3 లేదనుకుంటున్నారే, ఉంటుంది, నేను తీస్తాకే కామన్. సో 3 కామన్ తీయండి చెప్తాను నేను. తీస్తే ఇది ఎంత అవుతుంది? ఎక్స్. ఇది ఎంత అవుతుంది? 2y ప్లస్ ఇది ఎంత అవుతుంది? 11/3 అవుతుంది. 3 కామన్ తీస్తే 11లో నుంచి 3 కామన్ తీస్తే 11/3 మిగులుతుంది. 3ని మళ్ళీ కావాలంటే మీరు లోపలికి మల్టిప్లై చేసుకోండి. 3ని లోపలికి మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇది రావాలి. 3 × x 3x, 3 × 2y 6y, 3 × 11/3, 3 మరగయా 11 మిలిగాయా. వచ్చిందా? సో ఇప్పుడు 3 కామన్ తీసాం. కామన్ తీసిన 3ని ఇటు పంపించండి, 0/3 అవుతుంది. ఇక్కడ తీసేస్తే 0/3 అంటే మళ్ళీ 0నే, 0/3 అంటే 0. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మాడిఫై అయిందో చూడండి. దీన్నే కదా మనం చిన్న రిపేర్ చేసాం. ఈక్వేషన్ని మార్చలేదు మనం, ఈక్వేషన్ని మేకప్ వేసాం, ఈక్వేషన్కి మేకప్ చేసాం అంతే. ఇది ఎవరు ఇద్దరు ఒకటే, సేమే. ఇది మేకప్ వేయకముందు, ఇది మేకప్ వేసిన తర్వాత ఒరిజినల్, ఇది మేకప్ వేసాం, ఇద్దరు ఒకటే. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ప్యారలల్ అవుతాయా కాదు? ఇప్పుడు చెప్పండి. ఎస్, ప్యారలల్ అవుతాయి, క్లియర్గా ప్యారలల్ అవుతాయి. చూడండి, ఎక్స్ టర్మ్ 2y టర్మ్ కాన్స్టెంట్స్ డిఫరెన్స్. లేదు ఇంకో పని చేయొచ్చు తెలుసా మీరు? ఇక్కడ నేనేం చేసాను, ఇక్కడ 3ని కామన్ తీసాను కదా, దీంట్లో 3ని కామన్ తీసాను కదా. ఇలా కాకుండా ఈ ఈక్వేషన్ 3తో ఇంటూ చేస్తా, దీన్ని రిపేర్ చేయకుండా ఇప్పుడు దీనికి మేకప్ వేస్తా. దీనికి వేసాను కదా మేకప్, ఈసారి దీనికి వేస్తా. ఇప్పుడు 3తో మల్టిప్లై చేయండి. 3x ప్లస్ 6y మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇది అట్లానే ఉంచండి. 3x ప్లస్ 6y
ప్లస్ 11 = 0. ఇప్పుడు గమనించండి సేమ్. సో ఇవ్వగానే డిఫరెంట్గా ఉన్నాయని తొందరపడకండి. మనం ఒక దాంట్లో ఏదైనా కామన్ తీస్తే సేమ్ అవ్వచ్చు, లేదా ఇంకో దాన్ని ఏదైనా దాని నెంబర్తో ఇంటూ చేస్తే కూడా సేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా చెక్ చేయండి. బెటర్ కామన్ తీసింది అనకంటే ఇది బెటర్, 3తో మల్టిప్లై చేయడం బెటర్. ఎందుకంటే దానికి ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది 11/3. ఇప్పుడు ఫ్రాక్షన్లతో పని లేదు. ఇప్పుడు చెప్పండి, ఏది C1, ఇది C1, ఇది C2. సో D = మాడ్యులస్ ఆఫ్ C1 - C2 by √a² plus b². సో -20/√9 + 36. సో 20/√45. ఇంకా అంతకంటే సింప్లిఫై చేయొచ్చు, బట్ వదిలేస్తాం, అవసరం మనకు ఆన్సర్ కాదు ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ ఇప్పుడు నేర్చుకున్న రెండు ఫార్ములాలని మీరు ఒక్కసారి ఆలోచించండి, వాటిని అర్థం చేసుకోండి. ఫార్ములాల యొక్క ఉపయోగం ఏంటి, ఏ సిచ్యువేషన్లో వాటిని వాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్. జై హింద్.